బౌలింగ్ వేసేది స్పిన్నరా, పేసరా అనే దానితో సంబంధం లేదు. వచ్చిన బాల్ ని వచ్చినట్టు సిక్స్లు, ఫోర్లు వరద పారించాడు. వర్షం వస్తుందని చెబితే నీళ్లు పడతాయనుకుంటే ఉప్పల్ స్టేడియంలో పరుగుల వర్షం కురిపించాడు. గ్రౌండ్ లో ఫోర్లు, సిక్సర్లు బాదుతూ ఆర్ఆర్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. జస్ట్ 45 బాల్స్ లో 10 ఫోర్లు, 6 సిక్సర్లు బాది సెంచరీ మార్క్ అందుకున్నాడు. రాజస్థాన్ వాళ్లను ముప్పు తిప్పలు పెట్టి ఆరెంజ్ ఆర్మీకి మొదటి గెలుపు అందించిన జార్ఖండ్ డైనమైట్ ఇషాన్ కిషన్ గురించే ఇప్పుడంతా చర్చ. ఎస్ఆర్హెచ్ కి హీరోగా మారిన ఈ ఇషాన్ ని అసలు బీసీసీఐ ఎందుకు సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తొలగించింది అన్న కారణంగానే ఇషాన్ ఇప్పుడు మ్యాచ్ లో ఆడుతున్నాడా? ఇషాన్ మరో ధోని కానున్నాడా? వాచ్ ది స్టోరీ. అవార్డులు, రివార్డులు లేకపోయినా రాకపోయినా టీమిండియా ఫ్యూచర్ స్టార్ గా పేరు సంపాదించిన ఇషాన్ కిషన్ 1998 జూలై 18న బీహార్లోని నవాడాలో పుట్టాడు. అసలు పేరు ఇషాన్ ప్రణవ్ కుమార్ పాండే కిషన్. కానీ ఇషాన్ కి బాగా దగ్గరైన వాళ్లు మాత్రమే డెఫనైట్ అని ముద్దుగా పిలుస్తారు. ఇషాన్ తండ్రి ప్రణవ్ కుమార్ పాండే రియల్ ఎస్టేట్ లో బిల్డర్ గా పనిచేసేవారు. ఇక తల్లి సుచిత్ర. ఇషాన్ కు అన్న రాజ్ కిషన్ ఉన్నాడు. అన్నదమ్ములిద్దరికీ క్రికెట్ అంటే ప్రాణం. క్రికెట్ పై పిచ్చి ఎంతలా మారిందంటే ఏకంగా స్కూల్ కి డుమ్మా కొట్టి క్రికెట్ ఆడుకునే అంతలా. అన్న రాజ్ కిషన్ స్కూల్లో టీచర్స్ కి భయపడి కాస్త చదువుపై దృష్టి పెట్టినా ఇషాన్ మాత్రం మొండిగా క్రికెట్ పైనే ఫోకస్ పెట్టేవాడు. స్కూల్ అటెండెన్స్ తక్కువగా ఉంటుందని ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా ఇషాన్ లో మాత్రం మార్పు రాకపోవడంతో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ టీసీ ఇచ్చి పంపించేసింది. దీంతో ఇషాన్ ఓ చిన్న స్కూల్లో జాయిన్ అయినా మళ్లీ కథ శరా మామూలే అన్నట్టు వచ్చేసింది. చిన్నప్పటి నుంచి టీం కు కెప్టెన్ గా ఉంటూ జట్టును నడిపించేవాడు ఇషాన్. ఇక రియల్ ఎస్టేట్ లో ఉన్న ఇషాన్ తండ్రి ప్రణవ్ కు నష్టాలు మొదలయ్యాయి. దీంతో ఇద్దరి పిల్లలను క్రికెట్ కోచింగ్ కు పంపించడం కష్టంగా మారింది. ఇక తండ్రి కష్టం అర్థం చేసుకున్న రాజ్ కిషన్ తమ్ముడి కోసం క్రికెట్ ను వదిలేశాడు. అన్నదమ్ములిద్దరూ మంచి క్రికెట్ ప్లేయర్స్ అయినప్పటికీ తనకంటే తన తమ్ముడే బెస్ట్ ప్లేయర్ అని నమ్మిన రాజ్ కిషన్ తమ్ముణ్ణి క్రికెట్ లో బాగా ఎంకరేజ్ చేసేవాడు. అంతేకాకుండా తన పేరెంట్స్ ని ఒప్పించి మరీ ఇషాన్ ని క్రికెట్ అకాడమీలో జాయిన్ చేసేలా చేశాడు. అలా చిన్నప్పుడే తమ్ముడిలో టాలెంట్ ను గుర్తించాడు కాబట్టే ఇప్పుడు ఇషాన్ క్రికెట్ లో హీరోగా మారుతున్నాడు అని చెప్పుకోవచ్చు. చిన్నప్పుడు ఇషాన్ పాట్నాలోని మోయిన్ ఉల్ హక్ స్టేడియంలో ప్రాక్టీస్ చేసేవాడు. వికెట్ కీపింగ్, డైవింగ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడేవాడు. స్కూల్ చదువుతుండగానే అంటే 7వ తరగతిలో అలీఘర్ లో జరిగిన స్కూల్ వరల్డ్ కప్ లో తన స్కూల్ టీం కు కెప్టెన్ గా ఉన్నాడు ఇషాన్. ఆ తర్వాత స్కూల్ గేమ్స్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో అండర్ 14 ట్రయల్స్ కు ప్రాక్టీస్ అయ్యేవాడు. చిన్నప్పటి నుంచే ఎదుట ఎలాంటి బౌలర్ ఉన్నప్పటికీ చాలా అగ్రెసివ్ గా బ్యాటింగ్ చేసేవాడు ఇషాన్. ఈ చురుకుదనం చూసే సెలెక్టర్లు బీహార్ క్రికెట్ అసోసియేషన్ కు సెలెక్ట్ చేసింది. బీహార్ క్రికెట్ అసోసియేషన్ తరపున ఎన్ని మ్యాచ్లు ఆడినా ఇషాన్ కు మాత్రం మంచి గుర్తింపు వచ్చేది కాదు. పైగా బీసీసీఐ కు బీహార్ కు మధ్య అంతర్గతంగా గొడవలు ఉండేవి. అందుకే బీహార్ నుంచి పెద్దగా క్రికెట్ టీంలో ప్లేయర్స్ ఉండరు. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న ఇషాన్ తనకు ఎంత టాలెంట్ ఉన్నా బీహార్ తరపున ఆడితే ఫ్యూచర్ ఉండదని పక్క రాష్ట్రమైన జార్ఖండ్ క్రికెట్ టీంలో జాయిన్ అయ్యాడు. అలా కేవలం 15 ఏళ్లకే జార్ఖండ్ టీం తరపున ఆడటం మొదలు పెట్టాడు. ఇది అంత ఈజీగా జరగలేదు. కొడుకును రాంచీకి పంపడం ఇష్టం లేక క్రికెట్ ఆడాలనుకుంటే ఇక్కడే ఉండి ఆడు, లేకపోతే క్రికెట్ పై ఆశలు వదిలేసుకో అని ఇషాన్ తండ్రి చెప్పేశాడు. దీంతో ఇషాన్ చిన్నప్పటి కోచ్ సంతోష్ కుమార్ అన్న రాజ్ ఇషాన్ తండ్రిని కన్విన్స్ చేయడంతో అప్పుడు ఒప్పుకున్నాడు. అలా అప్పుడు మొదలైన ఇషాన్ జోరు అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తోంది. 2014లో ఆడిన డెబ్యూ మ్యాచ్ లో ఒడిశాపై 60 రన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు ఇషాన్. ముఖ్యంగా తన బ్యాటింగ్ తో టీమిండియా సెలెక్టర్స్ ని ఇంప్రెస్ చేశాడు. ఆ తర్వాత సౌరాష్ట్రపై ఇషాన్ చేసిన ఇన్నింగ్స్ చూసిన ది వాల్ ఆఫ్ ఇండియా క్రికెట్ గా పిలిచే రాహుల్ ద్రవిడ్ ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే జార్ఖండ్ టీంలో వరుస పెట్టి వికెట్లు డౌన్ అవుతున్నాయి. మరోపక్క జడేజా తన బౌలింగ్ తో జార్ఖండ్ టీంకు చుక్కలు చూపిస్తున్నాడు. కానీ క్రీజ్ లోకి వచ్చిన ఇషాన్ ఏమాత్రం తడబడకుండా జడేజా వేస్తున్న ప్రతి బాల్ ను అంతే అగ్రెసివ్ గా కొడుతూ బౌండరీలు దాటించాడు. అలా 69 బాల్స్ లో 87 రన్స్ చేశాడు. జడేజా బౌలింగ్ లో ఏకంగా 8 సిక్స్లు కొట్టి అందరి దృష్టి తనపై పడేలా చేశాడు. ఈ ఇన్నింగ్సే ఇషాన్ ని ఇండియా అండర్ 19 వరల్డ్ కప్ టీం కు సెలెక్ట్ అయ్యేలా చేసింది. ఇక ఇషాన్ టాలెంట్ ను గుర్తించిన అండర్ 19 టీం కోచ్ ద్రావిడ్ ఇషాన్ నే కెప్టెన్ గా చేశారు. అండర్ 19 టీం ను ఫైనల్ వరకు తీసుకుని వెళ్లి ఫైనల్స్ లో ఓడిపోయినా కెప్టెన్ గా మాత్రం ఇషాన్ కు మంచి మార్కులు పడ్డాయి. వరల్డ్ కప్ లో పెద్దగా ఆడని ఇషాన్ ఆ తర్వాత జరిగిన రంజీలో చెలరేగిపోయి ఆడాడు. డబుల్ సెంచరీ చేసి రికార్డులను బద్దలు కొట్టాడు. ఇంకా చెప్పాలంటే సిక్ ప్లేయర్ గా వచ్చి 273 స్కోర్ తో చెలరేగిపోయాడు ఇషాన్. ఇందులో 14 సిక్స్లు ఉన్నాయి. రంజీ మ్యాచ్లలో అత్యధిక సిక్స్లు బాదిన రికార్డు ఇప్పుడు ఇషాన్
ఇషాన్ పేరు మీదే ఉంది. 2016లో గుజరాత్ రైన్స్ తరపున ఐపీఎల్ డెబ్యూ చేసిన ఇషాన్ పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ ఆ తర్వాత సీజన్ లో తన బ్యాటింగ్ సత్తా చాటాడు. 11 మ్యాచ్లలో 277 రన్స్ చేశాడు. ముఖ్యంగా ఆర్సీబీపై ఇషాన్ ఆడిన ఇన్నింగ్స్ తో ఫుల్ లైమ్ లైట్ లోకి వచ్చాడు. ఇక అప్పటి నుంచి ఇషాన్ ను ఐపీఎల్ వేలంలో కొనడానికి ఫ్రాంచైజీలు పోటీ పడేవి. అలా 2018లో ముంబై ఇండియన్స్ 6.2 కోట్లు పెట్టి మరీ ఇషాన్ ను తన టీంలోకి తెచ్చుకుంది. ఇక ఇషాన్ కిషన్ 2021లో శ్రీలంకతో తన వన్డే డెబ్యూ మ్యాచ్ ఆడాడు. ఇక ఈ మ్యాచ్ లో 8 4లు 2 6లతో 59 పరుగులు చేశాడు. కేవలం 33 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. తన మూడో మ్యాచ్ లో 121 బాల్స్ లో డబుల్ సెంచరీ చేశాడు. ఇది ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ సెంచరీ. ఒకే ఇయర్ లో వన్డేతో పాటు టీ20లో అరంగేట్రం చేసిన హాఫ్ సెంచరీ చేసిన రెండో భారతీయ బ్యాట్స్మెన్ గా ఇషాన్ రికార్డు సృష్టించాడు. ఇషాన్ కిషన్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కావడం వెనుకున్న కారణం ఏంటని అడిగితే ధోని, ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఆడమ్ గిల్క్రిస్ట్ తన ఇన్స్పిరేషన్ అని చెబుతాడు ఇషాన్. అయితే దేశవాళీ క్రికెట్ కు డుమ్మా కొట్టాడన్న కారణంతో బీసీసీఐ ఇషాన్ పై ఫైర్ అయింది. అంతటితో ఆగకుండా సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పించింది. ఆ తర్వాత తనదైన స్టైల్లో మ్యాచ్ లో ఆడి మళ్లీ బీసీసీఐ దృష్టిలో పడేలా చేసుకున్నాడు ఇషాన్. ఇక ఈసారి ఐపీఎల్ వేలంలోకి వచ్చిన ఇషాన్ ని కొనేందుకు ఎన్నో జట్లు పోటీ పడ్డాయి. ఆఖరికి ఎస్ఆర్హెచ్ 11.25 కోట్ల రూపాయలకు కొన్నది. మొదట ఇషాన్ కు అంతా ఇంత అని ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడం అవసరమా అని అనుకున్నారు. కానీ ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ఎందుకు అంత పెట్టి కొన్నదో ఫస్ట్ మ్యాచ్ లోనే అర్థమయ్యేలా తన బ్యాట్ తో సమాధానం చెప్పాడు ఇషాన్. 4లు 6లు బాదుతూ ఆర్ఆర్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. కేవలం 45 బాల్స్ లో 10 4లు 6 6లు బాది సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ లో మొత్తం 46 బంతులు ఎదుర్కొన్న ఇషాన్ 11 4లు 6 6ల సహాయంతో 106 పరుగులు చేశాడు. లీగ్ తొలి మ్యాచ్ లోనే కిషాన్ సెంచరీ చేసి హిస్టరీ క్రియేట్ చేశాడు. ఈ మ్యాచ్ లో ట్రావిస్ హెడ్ 67, అభిషేక్ వర్మ 24, నితీష్ రెడ్డి 30, క్లాసన్ 34 పరుగులతో రాణించడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 286 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఐపీఎల్ హిస్టరీలో ఇది సెకండ్ హైయెస్ట్ స్కోర్. ఫస్ట్ హైయెస్ట్ స్కోర్ 287 కూడా హైదరాబాదే. మరో 2 రన్స్ చేసి ఉంటే తమ రికార్డును తామే బ్రేక్ చేసేది ఎస్ఆర్హెచ్ టీం. ఐపీఎల్ మెగా వేలంలో 26 ఏళ్ల ఇషాన్ ను సన్ రైజర్స్ పోటీ చేసి మరీ కొనడంతో మేనేజ్మెంట్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఫస్ట్ మ్యాచ్ లోనే మెరుపు సెంచరీతో నిలబెట్టుకున్నాడు ఇషాన్ కిషన్. మరి ఈ యువ బ్యాట్స్మెన్ కమ్ కీపర్ మరో ధోని కాబోతాడా అని అందరూ చర్చించుకుంటున్నారు. ఇషాన్ గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి.